ఈరోజు మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టాపిక్తో మేము ముందుకొచ్చాను. స్పెల్స్ అంటే ఏంటి అసలు? అవి బ్లాక్ మ్యాజికా? లేక చేపించుకోవడం సేఫా కాదా? ఇవాళ ఇలాంటి డౌట్స్ అన్నీ మీకు క్లియర్ చేస్తాను ఈ వీడియోతో. హాయ్, దిస్ ఈజ్ హసిత వెచ్చా, టారో కార్డ్ రీడర్, స్పెల్ కాస్టర్ అండ్ న్యూమరాలజిస్ట్. స్పెల్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఒక ఎనర్జీ ఇంటెన్షన్. మన ఇంటెన్షన్స్ని వర్డ్స్ ద్వారా, రిచువల్స్ ద్వారా యూనివర్స్కి సెండ్ చేయడం. ఇది పాజిటివ్ ఎనర్జీతో చేసే పని. అంటే మనకు కావాల్సిన రిజల్ట్ రావడం కోసం ఎనర్జీని యూనివర్స్కి డైరెక్ట్ చేస్తాము. నెక్స్ట్, స్పెల్స్ ఎందుకు చేయించుకోవాలి అంటే లైఫ్లో బ్లాకేజెస్ ఉన్నప్పుడు, లవ్ కానీ, కెరియర్ కానీ, మనీ గురించి కానీ, ప్రొటెక్షన్ కోసం కానీ ఎనర్జీ క్లియర్ చేస్తే బ్లాకేజెస్ ఉన్నవి మనకి ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇందుకోసం స్పెల్స్ని యూస్ చేస్తాము. నెక్స్ట్ మీకు వచ్చే ఇంపార్టెంట్ డౌట్, స్పెల్స్ బ్లాక్ మ్యాజిక్కా? అన్ని స్పెల్స్ బ్లాక్ మ్యాజిక్ కాదు. పాజిటివ్ ఇంటెన్షన్తో చేసే స్పెల్స్ అన్నీ వైట్ ఎనర్జీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ హార్మ్ఫుల్తో చేసే ఎనర్జీస్ అన్నీ బ్లాక్ మ్యాజిక్ అంటారు. అది ఇంటెన్షన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే స్పెల్స్ ఎవరిని కంట్రోల్ చేయడానికి చేయము, ఎనర్జీ బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే చేస్తాము. అండ్ స్పెల్ కాస్టర్ లేకుండా స్పెల్స్ని రిపీట్ చేసుకోవచ్చా? అండ్ స్పెల్స్ మనంతటా మనం ఓన్గా చేసుకోవచ్చా? సో దీని గురించి చెప్పాలి అని అంటే స్పెల్ కాస్టర్ లేకోకుండా ఎప్పుడు మీ స్పెల్స్ని చేసుకోకూడదు మీరు. ఎందుకు అంటే మీ దాంట్లో ఉన్న బ్లాకేజెస్ని రిమూవ్ చేయడం అంటేనే కొంచెం నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ చేయడము. సో దాన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలో మీకు తెలియకపోతే ఇంకా కొన్ని ఇబ్బందులు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ సొంతంగా మీరు స్పెల్స్ చేసుకోవడానికి వీలు లేదు. అండ్ ఎక్కువ రిపీట్ కూడా చేయాల్సిన పని లేదు. స్పెల్ కాస్టర్ సజెస్ట్ చేస్తేనే మీరు రిపీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ చేసిన దానికి ఎనర్జీ ఓవర్లోడ్ అవుతుంది. దానివల్ల కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ స్పెల్ కాస్టర్ అయితే మీ ప్రాబ్లమ్కి కరెక్ట్గా మీకు ఏ స్పెల్ సూట్ అవుతుంది అని సజెస్ట్ చేస్తారు. రాంగ్ స్పెల్ చేస్తే రిజల్ట్ అనేది ఖచ్చితంగా డిలే ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ లేదంటే మల్టిపుల్ స్పెల్స్ ఒకేసారి చేయొచ్చా? ఇది మటుకు ఆన్సర్ చెప్పాలి అని అంటే సేమ్ ప్రాబ్లమ్కి మల్టిపుల్ స్పెల్స్ చేయొద్దు. టూ మచ్ స్పెల్స్ చేస్తే ఏంటి అని అంటే ఎనర్జీ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. సో మీకు ఏది ఇంటెన్షన్స్ ఫస్ట్ కావాలి అంటే మీ లైఫ్లో ఏ బ్లాకేజ్ క్లియర్ కావాలి ఫస్ట్ అంటే కెరియర్ పరంగా బ్లాకేజ్ ఉందా, రిలేషన్షిప్ పరంగా బ్లాకేజ్ ఉందా, ఏది ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని అంటే దాని పరంగా ఫస్ట్ చేసుకొని నెక్స్ట్ టైం ఇంకొక దానికి చేసుకుంటే మీకు రిజల్ట్ బాగా ఉంటుంది. లేదంటే ఎనర్జీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాం స్పెల్కి. మోస్ట్లీ మీరు అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఈ వీడియోలో ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు స్పెల్స్ గురించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కమెంట్లో అడగండి, క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.